ఓకే. ఈ అమ్మాయి ఇదొక్కటేరా ఈ బాక్స్‌లో పెడదాము. ఇంకా వేరే సెట్ అవ్వదు అన్నట్టు లేదు. మేడం. ప్రతి ఒక్క డైరెక్టర్ నన్ను వేరే వేరే లెన్స్‌లో చూస్తున్నారు. హ్మ్. అప్పుడు నుంచి. సో, నాకది భలే అనిపిస్తది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఓకే. ఏదో కరెక్ట్‌గా చేస్తున్నామనమాట. ఓకే. ఓకే. నేను చేయగలుగుతాను అన్నట్టు. అంటే ఇది ఎలాగో హర్రర్ ఆ! మూవీ గాబట్టి, ఆ! మనం కాస్త ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌కెళ్దాం. ఆ! మీ లైఫ్‌లో హారర్ మీరు ఎక్స్‌పీరియన్స్. నిజంగా ఆ సిట్యుయేషన్ ఎప్పుడన్నా ఫేస్ చేస్తే అంటే నేను దెయ్యమని అనట్లేదు. సమ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ గాని, సమ్ ఎనర్జీ ఏదో ఒక భయపడిన సందర్భం ఒక రూమ్‌లో ఉన్నప్పుడు ఏదైనా మీ మొత్తం లైఫ్‌లో ఈరోజు భయమేసింది అనే క్షణం ఏదన్నా ఉందా? లేదు సార్. లేదు. నేను అలాంటి పరిస్థితిలో ఉండను. నాకు హారర్ అంటే చాలా, చాలా, చాలా భయం. హ్మ్. నాకు ఎవరైనా కథలు చెప్తే నేను 'చంద్రముఖి' సినిమాలాగా నేనే అది ఆ క్యారెక్టర్ అన్నట్టు వెళ్ళిపోతాను నేను. హ్మ్. కొంచెం సైక్‌గా ఆలోచిస్తా. సో, హ్మ్. నేను అంత డీప్‌గెళ్ళకూడదని నేను కొంచెం కట్ ఆఫ్ చేసేస్తాను. నాకు చాలా భయం. హారర్ సినిమాలు నేను చూసింది చిన్నప్పుడు ఒక 'చైల్డ్స్ ప్లే' అని ఒక సినిమా వచ్చింది. మీకు గుర్తుందో లేదో తెలీదు. అవును. అదొకటి, 'కాంజూరింగ్' ఒకటి. హ్మ్. అండ్ అది కూడా చీకట్లో చూడను. ప్రాపర్ మార్నింగ్ అయ్యుండాలి. అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేసి, మీ ఇది చుట్టూ ఆన్ అందరుండాలా? చేసి అందరూ మినిమమ్ 4 మెంబర్స్ ఉండాలా. ఆ! నెక్స్ట్ వాళ్ళు చూసుండాలి ఆల్రెడీ సినిమా. హ్మ్. అంటే మాకు నెక్స్ట్ ఏమొస్తదని చెప్పాలా. హ్మ్. నాకు ఇలా జంప్ స్కేర్స్ అవన్నీ చాలా భయం. హ్మ్. ఇప్పుడేమొస్తది చెప్పు అంటే, వాళ్ళు కూడా ఆట ఆడుకోవడానికి "ఏం లేదురా చూడు ఏం అవ్వదురా" అనేస్తారు. బట్ నేనంతే ఆ మూడ్‌లోనే చూస్తాను సార్. నా వల్ల గాదు.